ప్యాడెడ్ బ్లౌజ్ యూజ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు నేను చెప్తాను. ప్యాడెడ్ బ్లౌజ్ అనేది ఎవ్రీ వాష్ కి, ఎవ్రీ యూజ్ కి షేప్ అవుట్ అవుతుందా? అయితే ఎలా కేర్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ప్యాడెడ్ బ్లౌజ్ ని యూజ్ చేసినప్పుడు ప్రాపర్ కేర్ తీసుకోకపోయినా, ప్రాపర్ వాష్ చేయకపోయినా చిరిగిపోయే అవకాశం ఉంటుంది. దీన్ని వాష్ చేసేటప్పుడు వాషింగ్ మిషన్ కాకుండా హ్యాండ్ వాష్ అంటే లైట్ డిటర్జెంట్ యూజ్ చేస్తూ హ్యాండ్ వాష్ చేసినప్పుడు బ్లౌజ్ అనేది నీట్ గా ఉంటుంది. లాంగ్ రన్ లో మనకి బ్లౌజ్ పాడవకుండా ఉంటుంది. వాష్ చేసే ప్రాసెస్ లో బ్లౌజ్ ని స్క్వీజ్ చేయకుండా హ్యాంగర్ కి వేసి డ్రై చేసుకోవాలి. డ్రై అయిన బ్లౌజ్ ని టైలర్స్ బస్ట్ హ్యామ్ మీద స్టీమ్ చేసుకున్నట్లయితే మళ్ళీ దాని షేప్ అనేది నీట్ గా ఉంటుంది. ప్యాడెడ్ బ్లౌజ్ ని మన వార్డ్రోబ్ లో స్టోర్ చేసుకునేటప్పుడు మనం సింగిల్ ఫోల్డ్ చేసుకొని లేదా హ్యాంగర్ కి హ్యాంగ్ చేస్తూ స్టోర్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం రెగ్యులర్ గా మనం ప్యాడెడ్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునే ప్రాసెస్ లో రిమూవబుల్ ప్యాడ్స్ ని యూజ్ చేస్తూ స్టిచ్ చేసుకున్నట్లయితే మనం ఎవ్రీ వాష్ కి దాన్ని తీసేసి వాష్ చేస్తే మన బ్లౌజ్ అనేది ఎప్పుడు కొత్తగా కనిపిస్తుంది. నేను చెప్పే టిప్స్ ని యూజ్ చేస్తూ లేదా వాష్ చేస్తూ మీరు మీ ప్యాడెడ్ బ్లౌజ్ ని స్టోర్ కానీ లేదా వాష్ కానీ నీట్ గా చేసుకోండి. మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఈ పేజ్ ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు కమింగ్ November 14th and 15th 2 days వర్క్ షాప్ లో 3 వెరైటీస్ నేర్చుకునే అవకాశం. ఒక బ్లౌజ్ తో పాటు ఒక కంప్లీట్ సెట్ అంటే ఒక కుర్తీతో ప్లాజా నీట్ గా నేర్చుకునే అవకాశం. బాడీ మెజర్మెంట్, పేపర్ డ్రాఫ్టింగ్, స్టిచ్చింగ్ ప్రాసెస్, నీట్ ఫినిషింగ్ ఎలా ఇవ్వాలి, పైపింగ్ ఎలా ఇవ్వాలి, నెక్ లైన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ షోల్డర్ కి తగ్గట్టు ఎలాంటి నెక్ లైన్స్ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ కంప్లీట్ డీటెయిలింగ్ గా మీకు 2 days వర్క్ షాప్ లో నేర్పించడం జరుగుతుంది. ఇంకా మరిన్ని టిప్స్ కోసం ఈ పేజ్ ని ఫాలో అవ్వండి. ఇంకా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాంటాక్ట్